రామ్లీలాలో సాంగ్ చేస్తారు కదా, ఇలా పెట్టి ఇలా. వద్దులే, ఇలాంటి దారుణాలు చూడటం కంటే అదే బెటర్. పద. మేఘన్కి సంబంధం లేదు, విజయ్ వేరగొట్టుంటాడు. కంట్రోల్ ఎవరు చాలు, వాడి పాపాను వాడే పో. వాడు చేసిన పాపాలకి నేను పోయేటట్టున్నాను సార్. నిజమే. ఇది ఎంట్రన్స్ అన్నమాట, అది డోర్, అది మ్యాట్, పక్కన సోఫా, ఇది టీవీ. హలో, ఇది చొక్కా, ఇది నిక్కర్, ఇది స్లిప్పర్, ఇది తొక్క. ఐ డోంట్ లైక్ దిస్. సేమ్ ఫీలింగ్. అప్పుడే వచ్చేసారా? స్టార్ట్ చేసినట్టేనా ఇప్పుడైతే ఇది? సారీ. సో అన్నోయింగ్లీ వెల్కమ్ టు వా వైష్ణవి. ఈరోజు ఆబ్వియస్లీ మీకు తమ్నైల్ చూసే ఉంటారు కాబట్టి వీడియో కాన్సెప్ట్ అయితే తెలిసిపోయి ఉంటుంది. బట్ వీడియో స్టార్ట్ ఈ రకంగా చేస్తానని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయాలి. యాక్చువల్లీ ఇంకా రెడీ అవుతున్నాను. రెడీ అంటే మేకప్ అనుకుంటారేమో. మేకప్ నేను యూస్ చేయనండి వ్లాగింగ్కి. ఎప్పుడు 99.99% నేను ఎప్పుడు వితౌట్ మేకప్పే మీ ముందుకు వస్తాను. సో ఇప్పుడు నేను స్కిన్ కేర్ తీసుకుంటున్నాను, అందుకని ఆలోచిస్తున్నా. బట్ బై ఎనీవే, మీరు వచ్చేసారు కదా, మీరు స్టార్ట్ ద వీడియో. సో స్కిన్ కేర్ అంటే మీరు ఎన్నో ప్రోడక్ట్స్ యూస్ చేస్తాను అనుకుంటారేమో. చాలా మినిమల్గా యూస్ చేస్తాను నేను స్కిన్ కేర్కి. సో ఇది బట్ కొంతమందికి చాలా పనికి వస్తుంది. ఎందుకంటే డార్క్ స్పాట్స్, పిగ్మెంటేషన్, అన్ఈవెన్ స్కిన్ టోన్, చాలా బ్లెమిషెస్ ఉన్న వాళ్ళకి ఇది నిజంగా చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఇది న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో చేసింది. దిస్ ఇస్ ఫ్రమ్ హిమాలయ డార్క్ స్పాట్ క్లియరింగ్ టర్మరిక్ ఫేస్ సిరమ్. దీంట్లో ఎందుకు ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయని చెప్పానంటే, ఇది స్వరాస కోల్డ్ ప్రెస్ టర్మరిక్ ఎక్స్ట్రాక్షన్తో చేశారనమాట. 100% ఆర్గానికలీ సోర్స్ టర్మరిక్తో పాటు 10% గ్లైకాలిక్ యాసిడ్ అండ్ 2% నయాసినమైడ్. సో బేసిక్గా ఈ కాలంలో పొల్యూషన్ వల్ల, స్ట్రెస్ వల్ల, నాలాంటి పోస్ట్ పార్టమ్ మదర్స్ సఫర్ అయ్యే టైమింగ్స్ అన్నిటి వల్ల ఫేస్ పైనే కనిపించేస్తుంటుంది ఆ స్ట్రెస్ అంతా. సో వాటికి బ్లెమిషెస్, డార్క్ స్పాట్స్, అన్ఈవెన్ స్కిన్ టోన్, ఇవన్నిటికీ న్యాచురల్ ప్లస్ సైన్స్ ఉంది కాబట్టి మనకి విజిబుల్ రిజల్ట్స్ జస్ట్ 1 వీక్లో వావ్ అనేలా కనిపించేస్తుంది. ఇందులో ఉన్న 100 times టర్మరిక్ ఎక్స్ట్రాక్షన్ వల్ల డల్నెస్ రెడ్యూస్ అయ్యి స్కిన్ రేడియన్స్ బూస్ట్ అవుతుంది. యాక్చువల్లీ నాకు ఒక తెలియని పింకిష్ బ్లష్ అంటాం కదా, అది ఇక్కడ కనిపిస్తుంది. అంతకుముందు ఇలా ఉండేది కాదు. జస్ట్ బికాస్ ఆఫ్ దిస్ నాకు అంత నచ్చేసింది రీసెంట్ టైమ్స్ నుంచి ఇది యూస్ చేసిన తర్వాత. జస్ట్ ఫేస్ వాష్ చేసుకున్నాను. స్కిన్ డ్రై అయిన తర్వాత దిస్ ఇస్ ద టెక్స్చర్ యూ కెన్ సీ. దీని లైట్ వెయిట్ టెక్స్చర్ అనేది మనకి స్కిన్లో క్విక్ అబ్జార్ప్షన్కి హెల్ప్ చేస్తుంది. ఈ సిరమ్ని జస్ట్ ట్వైస్ అ డే 2 to 3 drops వరకు ఫేస్ అండ్ నెక్ పైన జెంటల్గా అప్లై చేసి సర్కులర్ మోషన్లో మసాజ్ చేసేస్తే చాలు. కావాలంటే దీని తర్వాత సన్ స్క్రీన్ కూడా అప్లై చేసుకోవచ్చు. నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఒకవేళ మీరు కూడా డార్క్ స్పాట్స్, బ్లెమిషెస్, అన్ఈవెన్ స్కిన్ టోన్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటే కనుక దీన్ని మాత్రం డెఫినెట్గా ట్రై చేయండి గైస్. దిస్ వర్క్స్ వండర్స్. నాకైతే పనిచేసింది, మీకైతే డెఫినెట్గా ట్రై అయితే చేయండి. యూల్ ఆల్సో లవ్ ఇట్. అండ్ ఈ ప్రోడక్ట్ మనకి కావాలంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా అండ్ హిమాలయస్ అఫీషియల్ వెబ్సైట్ అండ్ యాప్లో దొరికేస్తాయి. ఈ రోజు వెళ్ళి పర్చేస్ చేస్తే మీకు ఫ్లాట్ 30% వరకు డిస్కౌంట్ కూడా వచ్చేస్తుంది. ఆ లింక్ కావాలా అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. యూ కెన్ గో అండ్ పర్చేస్. సో నేను బయటకి ఎక్కడికి వెళ్ళట్లేదు కాబట్టి జస్ట్ దిస్ ఈజ్ ఎనఫ్ ఫర్ మై స్కిన్. అయ్యో, స్టిక్కర్స్ ఎక్కడ ఉన్నాయా? నేను రెడీ అయిపోయి వచ్చేస్తాను. మరి ఇక్కడే వ్లాగ్ స్టార్ట్ చేస్తే బెడ్రూమ్ నుంచి బాగోదు కదా. సో మీరు వెళ్ళి ఇప్పుడే వచ్చినట్టు డోర్ దగ్గర నాక్ చేయండి లేదా బెల్ రింగ్ చేయండి, నేను వచ్చేస్తాను. ఓకే, కమింగ్. వావ్ ప్రసాద్, డిజాస్టర్ కదా, ఇట్ హ్యాపెన్స్. బట్ ఇలా ట్రై చేద్దాం అనుకున్నాను, మా వాళ్ళు తొందరగా వచ్చేసారు, అందుకని ఇందాక అలా స్టార్ట్ చేయండి. అయినా పర్వాలేదు. వెల్కమ్ టు అవర్ స్వీట్ అండ్ న్యూ హోమ్ టూర్. మా ఇల్లు అప్పుడెప్పుడో ఆ కాలంలో చేశాను. మళ్ళీ పెళ్ళైన తర్వాత, నేను వచ్చిన తర్వాత, మా అమ్మ అంటే తెలిసిందే, బాగా పెట్టుకుంటారు అమ్మ వాళ్ళందరూ. బట్ నేను నా ఇంటిని ఎలా చూసుకుంటున్నాను అనేసి మీరు చూడాలనుకుంటే ఈ హోమ్ టూర్లో మీకు తెలిసిపోతుంది నా గురించి. సో కమన్. ఇది ఎంట్రన్స్ అనమాట, అది డోర్, అది మ్యాట్, పక్కన సోఫా, ఇది టీవీ. ఓకే, జోక్స్ అపార్ట్. సో ఇది ఓన్ హౌస్ కాదు. నేను హాల్ మేకోవర్ వీడియో చేసిన తర్వాత ఆ వీడియోలో క్లియర్గా చెప్పాయి ఏంటి, ఎందుకు, ఎలా అని. మళ్ళీ అదే వీడియో కింద, అక్క మీ హోమ్ ఏమైంది, అక్క ఇది మీ ఓన్ హౌసేనా, అక్క ఇది ఏ హౌస్, అది ఏ హౌస్, ఆ హౌస్ ఏది, ఈ హౌస్ ఏంటి, ఇన్ని క్వశ్చన్స్ అడిగారు. మళ్ళీ చెప్తున్నాను, ఓన్ హౌస్ మాకు సరిపోలేదు, అందుకని అది రెంటల్ పర్పస్కి ఇచ్చేసి మాకు ఈ ఫ్లాట్ కొంచెం పెద్దదన్నమాట. ఇప్పుడు చూస్తారు కదా, మీకే అర్థమైపోతుంది. అందుకని దీంట్లోనే ఉందాము, మళ్ళీ ఇంకా పెద్దది తీసుకున్నప్పుడు మూవ్ అవుదాము, మాకు సరిపడా అని చెప్పేసి
అది అలా ఉంచి మేము ఇలాగా ఉండిపోయాం. సో వెన్ యూ ఎంటర్ హాల్ మేకవర్లో చూసారు, బట్ స్టిల్ మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వచ్చిన తర్వాత ఈ సోఫా సెట్స్ ఇలా వేశాను. అంతకుముందు ఈ సోఫా సెట్స్ కొన్నప్పుడు పాత ఇంట్లో ఉన్నప్పుడు హ్యాపీగా ఈ 2 ఎల్ షేప్లో మన కాఫీ టేబుల్ క్లియర్గా సెంటర్లో నీట్గా డిగ్నిఫైడ్గా అఫీషియల్గా స్టైలిష్గా మెయింటైన్ చేశా. కానీ మేఘన్ వచ్చిన తర్వాత వాడు నడుస్తూ అటు ఇటు దాని చుట్టే తిరిగి పైకి కిందకి లేవడం జరుగుతుంది. అందుకని ఇవి కార్నర్స్ ఉంటాయి కదండి, పైగా ఈ స్టాండ్ మెటల్ది, అంతా కార్నర్స్ చాలా షార్ప్ ఉన్నాయి. అందుకని ఇది లోపలికి నెట్టేసి ఈ సోఫాస్ని దీనికి వాడికి ప్రొటెక్షన్లా దీనికి వాడికి మధ్యలో సోఫాస్ని పెట్టేశాను. సోఫా యాక్చువల్లీ అప్పుడు కొన్నవే, అంటే 10 ఏళ్ళు ఏం కాలేదు కదా, అందుకే ఇదే ఉంచేసాను. మీకు డౌట్ రావచ్చు, పాతవే కొత్తవేం కాదు. అండ్ ఇది వచ్చేసి చాలా హెవీ సెంటర్ టేబుల్. నాకు పెద్దగా ఇది కొంచెం నచ్చింది, అందుకని పెద్దగా ఉండాలని చెప్పి తీసుకున్నాను. ఎక్కడ తీసుకున్నానంటే మీకు చెప్తే ఏమో ప్రమోషన్ అంటారు, చెప్పకపోతే ఏమో అక్క చెప్పవా అని అడుగుతారు. కాబట్టి ఇది నాకు గుర్తులేదు, అందుకే చెప్పలేకపోతున్నాను. అండ్ ఈ స్టాండ్ అయితే నేను అమ్మ వాళ్ళ ఇంటి నుంచి తీసుకొచ్చేస్తాను, దబ్బేశాను. ఎందుకంటే అప్పుడు మా రూమ్, నేను దుర్గా ఉండే రూమ్ ఉంది కదా, దాంట్లో మేకోవర్ చేస్తున్నప్పుడు ఈ స్టాండ్ తీసుకున్నా. బట్ తర్వాత దుర్గా తనకి అడ్డంగా ఉంది, లగేజ్ ఎక్కువ అయిపోయింది, నాకు షూట్ లగేజ్ ఉంది, ఆ లగేజ్ ఈ లగేజ్ ఉందని చెప్పేసరికి సరే నీకు అవసరం లేదు కదా నేనే తీసుకుంటా అని చెప్పేసి స్టాండ్ అక్కడి నుంచి తెచ్చుకొని ఇక్కడ ఇలా ఫోకస్ లైట్ లాగా యూజ్ చేశాను. మార్నింగ్ మధ్య తెచ్చాను అనమాట అందుకని. అండ్ వాల్పేపర్ రీసెంట్గా వేసింది, ఇది ఇలా ఉండేది, ప్లెయిన్ వాల్స్ ఉన్నాయన్నమాట, దానికి వాల్పేపర్ వేయించాము. అండ్ రెంటల్ హౌస్ కదా, ఎక్కువ మేకోవర్స్ చేయలేం, చేస్తే మినిమల్గా ఉండాలి అండ్ మనకి యూజ్ అవ్వాలి. రేపు ఇల్లు ఖాళీ చేస్తున్నప్పుడు ఓనర్స్ మనల్ని ఏం అడగకుండా ఉండాలి. అండ్ ఇంకేముందబ్బా, ఇక్కడ ఏమైనా చెప్పడం మర్చిపోయానా? సో ఈ పుఫీస్ వచ్చేసి దీనికి వచ్చినాయి, కానీ ఇప్పుడు ప్రస్తుతానికి వీడియో చేస్తున్నాను కాబట్టి ఇక్కడ ఉన్నాయి. లేదు అంటే ఈ 2 ఎక్కడ ఉంటాయో వీటికి కూడా తెలియదు. ఎప్పుడు అడ్రస్ లేకుండా ఆ రూమ్లో ఈ రూమ్లో అక్కడ ఎక్కడ పడితే అక్కడ తిరుగుతుంటాయి. కానీ ఇప్పుడేదో వీడియో చేస్తున్నాను కాబట్టి ఇక్కడ డీసెంట్గా వచ్చి హాయ్ అని చెప్పి నిల్చున్నాయి. సో టీవీ దగ్గరికి వచ్చేద్దాం ఇప్పుడు. టీవీ స్టాండ్ ఆబ్వియస్లీ ఇవి డ్రై సంథింగ్ అంటారు, డ్రై లీవ్స్ హర్బ్స్ సంథింగ్ అంటారు, సెంటెడ్ అని. బేసిక్గా ఇంట్లోకి రాగానే ఫ్రేగ్రెన్స్ ఉండాలి అని చెప్పి, కానీ అవి వచ్చిన తర్వాత 1 వీక్ ఉండి ఉంటాయి, లేకపోతే 1 మంత్ ఉండి ఉంటాయి. అంతకుమించి ఆ ఫ్రేగ్రెన్స్ రావట్లేదు. ప్రతిసారి మనమే ఏదైనా తీసుకొచ్చి దానిపైన డ్రాప్స్ ఆర్ స్ప్రే చేస్తే తప్ప అది మళ్ళీ కొంచెం సేపు ఉండట్లేదు. దిస్ ఇస్ క్యాండిల్, ఇది గ్లోబ్, ఇన్ని రోజులు లోపల ఉంది అందుకని ఇక్కడ పెట్టా. ఎప్పుడైనా హాలిడేకి వెళ్ళాలి అనిపిస్తే ఏం చేయొచ్చు తెలుసా, జస్ట్ ఇలా స్వెల్ చేసేసి ఇక్కడ ఫింగర్ పెట్టేయాలి. ఎంత స్వెల్ చేసినా ఇండియాలోనే హాలిడే వచ్చిందే, టూ మచ్ కదా, జస్ట్ కిడ్డింగ్ అనమాట. ఎప్పుడైనా అలా ఫన్ గేమ్స్ కూడా ఆడుకోవచ్చు, కానీ మేము ఇప్పుడు దాకా ఆడలేదు. అండ్ టీవీ వచ్చేసి కొంతమంది చూసిన వాళ్ళు, ఇంటికి వచ్చినప్పుడు చూసిన వాళ్ళు ఎంత ఇది ఎన్ని ఇంచెస్ అని అడుగుతారు. సో ఎవరికైతే అడగాలి అని అడగలేకపోయారో మీలో చెప్తున్నాను, ఇది 85 ఇంచెస్ టీవీ. ఇంట్లో ఉన్నా కూడా ఒక్కొక్కసారి పాత మూవీస్ చూసినా కూడా మనకి థియేటర్ ఎఫెక్ట్ రావాలి, క్లారిటీ ఉండాలి అని చెప్పేసి ఇంత పెద్దది తీసుకున్నామన్నమాట. అండ్ ఇవి వచ్చేసి చెప్పాను కదా నేను ఎగ్జిబిషన్లో తీసుకున్న జార్స్ అప్పుడు పెళ్ళైన తర్వాత. ఇదేమో దీంట్లో కీ హోల్డర్, బేసిక్గా కార్ కీస్, ఇంటి కీస్ ఇక్కడే ఉంటాయి దీంట్లోనే. మొన్నటిదాకా సపరేట్గా ఉంటే మా వాడు తీసి నేలకేసి కొట్టడాలు చేస్తున్నాడు. సో ఒక్కసారి ఒక కార్కి కానీ ఇంటికి పోతే పోయినట్టే, కార్కి పోతే దానికి రిప్లేస్ చేయడానికంటే చాలా కాస్ట్ అవుతుందంట. మెన్కి ఎక్కువ తెలుస్తుంది, అబ్బాయిలకి రిలేట్ చేసుకోగలరు. అందుకని మా వాడికి ఇవ్వకనేసరికి దాంట్లో పెట్టుకోవాల్సి వచ్చింది బాక్స్ లాగా. మర్చిపోయా, హాల్ మేకోవర్ చేసినప్పుడు ఈ పర్టికులర్ సెటప్ చేసిన దాని గురించి ఒకరు అన్నారు, అక్క అది మేఘన్కి అందుతుంది కదా, దాన్ని అక్కడ కాకుండా ఇంకెక్కడైనా ప్లేస్ ట్రై చేయొచ్చు కదా అని. నేను చూశాను యాక్చువల్లీ, 3 days నుంచి చూస్తూనే ఉన్నది, అక్కడ పెట్టిన రోజు నుంచి చూస్తున్నా. మేఘన్ వాడి జోలికి వెళ్ళట్లేదు. యాక్చువల్లీ అంతకుముందు లాగేవాడు, కానీ అదేంటో 3 days నుంచి అసలు అవి అక్కడ ఉన్నాయా అన్నట్టు కూడా కనీసం వాడు చూపు కూడా అటు వెళ్ళట్లేదు. సో థ్యాంక్ గాడ్, అవి పెట్టుకున్నా కూడా హ్యాపీగా ఉంది నాకు. సో థ్యాంక్ యూ నా గురించి మేఘన్ గురించి ఆలోచించి కమెంట్ చేసిన వాళ్ళకి. అండ్ ఈ పార్ట్ ఇది. తర్వాత కమింగ్ ఓవర్ హియర్, ఇది ఆ రోజు నేను ఇక్కడ వాల్ క్లాక్ పెడదాం అనుకున్నాను కదా, నేనేదో ట్రై చేశా.
ఈ టెంపరీ స్టిక్కర్స్ ఉంటాయి కదా, అలా ట్రై చేశాను, కానీ అది పడిపోతూనే ఉంది. అందుకని ఇంకా సరే వీళ్ళు మన ఎలక్ట్రీషియన్స్ ఉంటారు కదా, డ్రిల్ చేసి హోల్డ్ చేయాలి దీనికి మన నెయిల్స్ పెట్టాలి అంటే. అందుకని వాళ్ళకి కాల్ చేశా, ఆ రోజు కాల్ చేశానండి, ఇప్పటిదాకా రాలేదు. చెప్పుకోవడానికి గేటెడ్ కమ్యూనిటీ, హైఫై, లగ్జరీ, పాష్ లైఫ్ అనుకుంటారు, కానీ మన ఇంట్లో ఒక మేక్ కూడా కొట్టుకోలేని పరిస్థితి. వాళ్ళ కోసం వెయిట్ చేస్తుండాలి, వాళ్ళు ఎప్పుడు వస్తే అప్పుడే ఇంకా. సో దానికోసం ఇది ఒక్కటి ఇంకా పెండింగ్ ఉంది. సో వాల్ క్లాక్ అప్పటి వరకు ఇంకా పాత పొజిషన్లోనే ఉంచేసా. అండ్ ఇక్కడ ఇంకో విషయం, ఇది రబ్బర్ ప్లాంట్ చాలా గ్రీన్గా బాగుండేది, బట్ ఈ మధ్య ఏమైపోయింది, దోమలు వస్తున్నాయి కదా, అందుకని మ్యాక్సిమం ఆఫ్ ది టైమ్ డోర్స్ విండోస్ అన్నీ క్లోజ్ చేసే ఉంటున్నాము. అండ్ దీనికి సన్లైట్ కూడా ఇవ్వట్లేదు నేను యాక్చువల్లీ. మీ ఇంట్లో ఒకవేళ ఏదైనా ప్లాంట్, నేనైతే పట్టించుకోవట్లేదు, ఓపెన్గా చెప్పేస్తున్నా, బట్ మీ ఇంట్లో ఒకవేళ ఏదైనా ప్లాంట్ డ్రై అయిపోయింది, ఇలాగ పడిపోయింది, వాడిపోయింది అని అంటే మాత్రం వాటరింగ్ చేసి కొన్ని రోజులు సన్లో దానికి బాగా సన్లైట్, ఎఫిషియెంట్గా సన్లైట్ వచ్చేలాగా ఉంచండి, మళ్ళీ ఆ చెట్టుకి ప్రాణం వచ్చేస్తుంది. సో ఇది నేను రేపటి నుంచి ఆ పని చేయాలి. ఇదొకటి అనమాట బ్యాలెన్స్. అండ్ దీని గురించి ఆల్రెడీ మీకు చెప్పా, ఇది నాకు అమ్మ నేను వెళ్ళినప్పుడు కొంచెం గొడవ పెట్టుకొని మరి కాస్ట్ ఎక్కువైనా పర్లేదు, నాకు ఇది నచ్చింది, నాకు కావాలని చెప్పి తీసుకొని వచ్చాను షాపింగ్ నుంచి వస్తున్నప్పుడు. అండ్ దట్స్ ఇట్. కర్టన్స్ కొత్తవి యాక్చువల్లీ ఈ వీకే ప్లేస్ చేసాం కాబట్టి కొంచెం మెయింటైన్ చేయాలి. అరే ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా, అప్పటి నుంచి ఏం తీసుకోలేదు కర్టన్స్, ఇప్పుడైతే తీసుకున్నా. పెళ్ళి తర్వాత ఫస్ట్ టైం, సెకండ్ టైం కర్టన్స్ తీసుకోవడం. కొంచెం ఈసారి డబ్బులు పెట్టాను మరిపిస్తున్నారు లాగా బిహేవ్ చేయకుండా. అండ్ ఇటు సైడ్ డైనింగ్ టేబుల్ యాజ్ ఇట్ ఈజ్, ఇదైతే నేను చెప్పగలను, ఎందుకంటే కొంతమంది అడిగారు అక్క డైనింగ్ టేబుల్ ఎక్కడ తీసుకున్నారని. సో ఈ స్టోన్ వచ్చేసి ఆనెక్స్ స్టోన్ అంటారు. దీని స్పెషాలిటీ ఏంటంటే కింద లైటింగ్ ఎవరైతే సెట్ చేసుకుంటారో ఇది కొంచెం గ్లో అవుతుంది అన్నమాట స్టోన్. సో అలా యూస్ చేయొచ్చు, బట్ నేనే లైటింగ్ పెట్టించలేదు, నాకు అది సింపుల్గా నచ్చింది. లైట్ ఆల్రెడీ లైట్ కలర్ ఉంది కదా, అందుకని పెట్టలేదన్నమాట. సో ఈ టేబుల్ నేను కస్టమైజ్ చేయించుకున్నాను ఫ్రమ్ నికీడియా ఫర్నిచర్స్, మన మియాపూర్ బ్రాంచ్ ఉంది కదా, దాంట్లో తీసుకున్నాను. ఒకవేళ ఎవరికైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే యూ కెన్ గో. అండ్ ఈ పిక్ చూపిస్తే వాళ్ళ దగ్గర కస్టమైజేషన్ అనమాట. ఇది బేస్ ఒకటి, దీనిది ఒకటి, చైర్స్ ఒకటి ఇండివిజువల్గా సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి ఇఫ్ యూ వాంట్ ఈ పిక్ చూపించి అడగండి, యూ కెన్ గెట్ ఇట్. నాకు చైర్స్ చాలా నచ్చాయి, ఎందుకంటే ఇది అనమాట పరిస్థితి. కొంచెం వెస్టర్న్ అండ్ ఆల్సో మన ఇండియన్ ట్రెడిషన్ 2-in-1 మిక్స్ లాగా అనిపించింది, అందుకని ఇది తీసుకున్నాను నేను. కానీ ఒకటి మాత్రం చెప్పాలి గైస్, ఈ కలర్కి మాత్రం మనం కాపాడుకుంటూ ఉండాలి, మనదే బాధ్యత. అండ్ రీసెంట్ టైమ్స్లో ఇది మోడిఫికేషన్, ఈ గార్నిషింగ్ చేశాను నేను, టేబుల్ పైన గార్నిషింగ్ అనాల్సి వస్తుంది. ఈ కొంచెం ఎక్స్ట్రా కరిక్యులర్ లుక్ నేనే డిజైన్ చేశాను అనమాట. కమింగ్ ఓవర్ హియర్, క్రాకరీ యూనిట్. బేసిక్గా చూపించుకోవడానికి తప్ప వాడుకోవడానికి కాకుండా ఇంట్లో ఏదైనా యూనిట్ ఉంది అంటే అది క్రాకరీ యూనిట్ అని నేను నమ్ముతాను. ఎందుకంటే నేను దీంట్లో ఒకసారి ఏదైనా పెట్టానంటే అది సంవత్సరానికి ఒకసారి వాడితే కూడా గొప్ప. అలాంటివి పెట్టుకునే యూనిటే క్రాకరీ యూనిట్ నాకు సంబంధించిన వరకు. సో షో ఆఫ్కి అంటే ఎప్పుడైనా ఒకసారి అయితే యూస్ చేస్తాం, మొత్తానికి యూస్ చేయకుండా కాదు, కానీ షో ఆఫ్కి ఇలాగా అన్నీ మొన్న చేశాను సపరేట్ వీడియోనే, బట్ స్టిల్ మళ్ళీ చూపిస్తున్నాను. ఇంకా ఇన్ డీటెయిల్ క్లియర్గా కావాలి అంటే మాత్రం ఆ వీడియో వెళ్ళి చూడండి ఇదంతా. అండ్ మాకు పచ్చళ్ళు పిచ్చి అని చెప్పాను కదా, సో ఈ పచ్చళ్ళు మా వారు వస్తూ తీసుకొచ్చారు, అందుకని ఇక్కడ ఆ జార్స్లో పెట్టాలి ఇంకా, బట్ దీనికి ఆల్రెడీ కంటైనర్స్ ఉన్నాయని ఇలాగా. ఇదొకటి. దీని గురించి చెప్పాలి అంటే మా అమ్మ అనింది ఇంట్లో చిల్లర కాయిన్స్ ఎక్కడ పడితే అక్కడ పెడుతున్నారు, అలా పెట్టకండి, ఒక చోట పెట్టుకో, ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ వేసేస్తే దానికి లక్ష్మీదేవిని అవమానించినట్టు అవుతుందంట. అందుకని ఒకవేళ కాయిన్స్ ఏమైనా వస్తే మాత్రం ఇలా పెట్టేస్తున్నా, ఒక బాక్స్ తీసుకొని. సో ఇది టిప్, కాయిన్స్ ఎక్కడ పడితే అక్కడ పడేయకండి మీ ఇంట్లో కూడా. ఇలా లక్ష్మీదేవికి కోపం తెప్పించుకోకుండా అంతా ఒక చోట పెట్టేసి లాక్ చేసేసుకోండి ఎక్కడికి పోకుండా. సో ఇది టిప్. ఇది వేరే వాళ్ళు ఫ్లవర్ బొకేస్ ఇచ్చారు, అవి పడేలేం కదా, అందుకే తీసుకొచ్చి ప్రస్తుతానికి ఇక్కడ పెట్టాం. ఏం చాలా ఆలోచించిన తర్వాత దాని తర్వాత అప్పుడు సంగతి అప్పుడు. ఇదేమో
మార్నింగ్స్ మన సాంబ్రాణి వేస్తాం కదా, సాంబ్రాణి ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రిఫరెన్సెస్ ఉంటాయిలేండి. నాకేమైంది, ఒకసారి ఇక్కడికి వచ్చిన తర్వాత చేస్తున్నప్పుడు నాకు అనిపించింది, అరే ఇవి ఉన్నాయి, ఈ దీపావళికి 2 దీపాలు తీసుకున్నాను, కొంచెం స్టైలిష్గా ఉంది అండ్ ఆల్సో నాకు హ్యాండిల్ చేయడానికి చెయ్యి కాలకుండా ఉంటుంది కదా అని చెప్పేసి ఇలా పట్టుకొని చేస్తాను అనమాట. అండ్ ఆల్సో ఇది చేసిన తర్వాత కొన్ని రోజుల తర్వాత నేను ఇంట్లో తిరుగుతున్నప్పుడు నాకు అనిపించింది, ఇలా తీసుకొస్తే ఇలా అంటాం కదా మనం బేసిక్గా. ఇది చూసినప్పుడు ఇది ఎక్కడో చూసినట్టు ఉందే అని అనిపించింది. రామ్లీలాలో సాంగ్ చేస్తారు కదా, ఇలా పెట్టి ఇలా వద్దులే మళ్ళీ పడుతుంది. సో అది నాకు గుర్తొచ్చింది. ఓ మై గాడ్, తెలియకుండా కూడా నాలో కూడా ఇంత క్రియేటివిటీ ఉందని అనిపించింది. ఇది దానికి యూస్ చేస్తున్నాను. అండ్ ఒకవేళ మీ ఇంట్లో మట్టి దీపాలు యూస్ అవ్వట్లేదు, ఎప్పుడో ఒకసారి యూస్ చేస్తున్నారు, కొంచెం స్టైలిష్గా బాగున్నాయి అంటే ఈ పని చేయండి. లుక్ బాగుంటుంది అండ్ సాంబ్రాన్ని చూడడానికి కూడా అది దీంట్లో పెట్టారు కదా అన్నట్టు బాగుంటుంది. సో ఈ రిక్లైనర్ పరిస్థితి ఏంటంటే మీ అందరికీ తెలుసు, నా ఛానల్లో కాదు కానీ దుర్గా ఛానల్లో చూసిన వాళ్ళు తర్వాత నేను కమెంట్స్ చదివితే నాకు అర్థమైంది ఏంటంటే ఇది నాకు గిఫ్ట్ ఇచ్చింది దుర్గా నేను ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు. సో దట్ నాకు కాలు స్వెల్లింగ్ వచ్చేసేవి, నాకు కొంచెం రిలాక్స్ అవ్వడానికి, ఇలా కూర్చుంటే ఊపిరాడదు కదా మనము, ప్రెగ్నెంట్ 7th మంత్ అలా ఉన్నప్పుడు ఇలా ఉండాలి కదా అని చెప్పేసి నాకు గిఫ్ట్ ఇచ్చింది. రీజన్ ఏంటంటే మేము ముందు తిరిగాం చైర్ కోసం అని చెప్పి, నాకు మాన్యువల్లో అప్పుడు నేను పుష్ చేయలేకపోయేదాన్ని, కాలు ఇలా ఎక్కువ ప్రెషర్ పెడితే పొట్ట మీద ప్రెషర్ పడుతుందని చెప్పేసి మాన్యువల్ వద్దు, నేను ఆటోమేటిక్కి వెళ్తాను. బట్ ఆటోమేటిక్ ఏమంటారు పవర్ రిక్లైనర్కి వెళ్దామని అనుకున్నాను, కానీ కాస్ట్ ఎక్కువనే, సరే కొన్ని రోజులకే కదా అంతంత కాస్ట్ ఎందుకు పెట్టడం అని చెప్పేసి తను కూడా ఉంది, మేము అనుకొని వచ్చేసాం ఇంటికి. తీరా కట్ చేస్తే సడన్గా ఇంటికి తీసుకొచ్చి ఇది పెట్టింది. ఏంటా అని చూస్తే ఇది మాన్యువల్. నాకేంటి, నేను ఇది తనలేకపోతున్నా, వామిటింగ్స్ అవుతున్నాయి, ప్రెషర్స్ ఆల్రెడీ నాకు డిజాస్టర్స్ టైం లైఫ్లో చెప్పాలంటే డెలివరీ రోజు కంటే నాకు ఆ వామిటింగ్సే ఎక్కువ బాగా తెలుసా ఇప్పటికీ కూడా. ఏదైనా గుర్తుందంటే నాకు ఆ రోజులే గుర్తుంటాయి. సో అలాంటి టైంలో దాన్ని మళ్ళీ మాన్యువల్ తీసుకొచ్చిందని నేను చెప్తే వినలేదు, డబ్బులు వేస్ట్ చేసిందని చెప్పి నేను ఆ కోపంలో వెళ్ళిపోయా. తీరా తర్వాత చూస్తే వైష్ణవికి యాటిట్యూడ్, పాపం దుర్గా వైష్ణవి ఇంత అరగంట, వైష్ణవికి కోపం ఎక్కువ, వైష్ణవికి ఇది అది అని అన్నారు. అరే నేను బాధలో ఉన్నప్పుడు నేను చెప్తే వినకుండా డబ్బులు వేస్ట్ చేసింది అని చెప్పి నేను వద్దే అని చెప్పి కోపంగా వెళ్ళిపోయా. కోపము ఏడుపు 2 మిక్స్లో వెళ్ళిపోయా. జనాలకి అది ఇంకొకలాగా అర్థమైంది. బట్ స్టిల్ అది గిఫ్ట్ ఇచ్చింది, నేను ఇది ఇంక ఉంచుకున్నాను, ఇలాగే ఉండిపోయింది. ఇప్పుడు ఇది యాక్చువల్లీ అక్కడ ఉండాలండి, కానీ ఏమవుతుంది, కొంచెం పెద్ద టీవీ కదా, అది దగ్గరలో ఉంటే బాగోదని చెప్పేసి మా వారు ఇక్కడ వేసుకొని ఈ లెంత్ మినిమం మెయింటైన్ చేస్తూ ఇక్కడ చూస్తున్నారు. అందుకని ఇక్కడ డిన్నర్ చేస్తున్నప్పుడు ఇక్కడ కొంచెం సీట్ ఎక్స్ట్రా ఉన్నట్టు ఉంటుంది అండ్ ఆల్సో మూవీకి ఇంత లెంత్ ఉంటుంది కదా అని ఈ కార్నర్లోనే ఉంచేసాను. ఇంకా ఇది దీనికి పెద్ద స్టోరీ, నేను అనిపించుకున్న స్టోరీ నాకు సంబంధం లేకపోయినా. సో దీని తర్వాత ఈ రూమ్కి వెళ్ళిపోదాం. ఇది వచ్చేసి ఐ మస్ట్ సే పెద్ద ఇల్లు అన్నాను కదా, ఇది ఎందుకన్నానంటే 3 ఎక్స్ట్రా లార్జ్ సైజ్ బెడ్రూమ్స్ ప్లస్ ఇది 3.5 BHK అంటారు కదా, ఈ 0.5 BHK ఇది యాక్చువల్లీ ఆఫీస్ రూమ్ లేకపోతే స్టడీ రూమ్ లాగా యూస్ చేస్తారు. మా వారు ఎప్పుడైనా స్క్రిప్ట్ వర్క్ ఉన్నప్పుడు దీనిలో చూసుకుంటారనమాట. వెళ్దాం పదండి. నాకు తెలియని విషయం ఏంటంటే ఇక్కడ క్యాలెండర్ కూడా తగిలించుకున్నారు వీళ్ళు, తెలుగు క్యాలెండర్ అందులోనూ. మళ్ళీ ఏమైనా నిజంగా వీళ్ళు పట్టించుకునే టైపా అంటే మా వారి స్టాఫ్ కానీ ఈయన కానీ అసలు మన ట్రెడిషన్స్ ఏదైనా నమ్మకాలు ఉంటాయి కదా, అవి నేను ఏదైనా చెప్పినా అలాంటివి ఉంటాయి, నేను నమ్మను, నాకు అవసరం లేదని అంటారు. అలాంటివి తీసుకొచ్చి తెలుగు క్యాలెండర్ తగిలించుకున్నారు వాళ్ళ ఆఫీస్ రూమ్లో. సో ఇది నేను ఆర్గనైజ్ చేసింది, చిన్న క్యూటీస్ అప్పుడు తీసుకొచ్చాను కదా, లదాఖ్ వెళ్ళినప్పుడు తీసుకొచ్చాను ఒక ప్యాకెట్, దాంట్లో ఇవి 4 అయినా ఉండాలి, 5 కదా. ఇంకోటి ఏమైపోయింది, మేఘన్కి సంబంధం లేదు, విజయ్ వెరగొట్టుంటాడు. మేఘన్కి సంబంధం ఉండదు, విజయ్ వెరగొట్టుంటాడు. సో ఇలా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి పెట్టాను. ఇవి వచ్చేసి మా ఎడిటింగ్ చేసుకోవడానికి ఈ డెస్క్ మాకు సంబంధించింది. అక్కడ మా వారు కూర్చొని ఆలోచించుకుంటూ ఏదో చేసుకుంటూ ఉంటారులేండి, నాకు సంబంధం లేదు ఆ విషయం. సో మొత్తానికి ఇదంతా వర్క్ స్పేస్. ఎప్పుడు ఇక్కడ ఎవరు ఉండరు, ఎప్పుడో ఒకసారి ఎవరన్నా వస్తే ఇలా ఉంటారు, ఒక లుక్ వేసేసుకోండి. నౌ కమ్స్ ది మాస్టర్ బెడ్రూమ్, మా బెడ్రూమ్ అనమాట.
ప్లెజెంట్గా ఏదైనా ఉంటుంది అంటే ఈ రూమ్ ఎప్పుడు ఏసీ ఆన్ చేసే ఉంచుతారు. అదేంటో మనుషులు బయటకు వెళ్తున్నా కూడా ఆఫ్ చేయబుద్ధి కాదు ఎవరికి. సో కొంచెం కూల్ ఉంటుంది, చిల్ ఉంటుంది, ఒక మనశ్శాంతిగా ఉంటుంది. ఎందుకంటే ఒకటి ఏసీ ఆన్ ఉంటుంది ఎప్పుడు 24 గంటలు, 2 లైట్ ఎప్పుడు ఆఫ్ ఉంటుంది. కొంచెం డల్నెస్ లొకేషన్స్లో వీళ్ళు బ్రైట్ లైట్స్ చూసి వాళ్ళ ఐస్ బాగా స్ట్రెస్ అవుతూ ఉంటుంది. అందుకని లైట్ ఎప్పుడు డల్ ఉండాలి అని ప్రిఫర్ చేస్తారు. షూట్ చేసే వాళ్ళకి, ఈ షూటింగ్స్లో ఉండే వాళ్ళకి దీని స్ట్రెస్ లెవెల్స్ బాగా తెలుస్తుంది. సో ఇది మా మాస్టర్ బెడ్రూమ్. అండ్ ఇది ఆబ్వియస్లీ నేను అప్పుడప్పుడు డ్రెస్సింగ్ మిర్రర్ ఇందాక కూడా చూసారు కదా, నేను ఇక్కడ రెడీ అవుతున్నప్పుడే మీరు మా వాళ్ళు వచ్చారు. అండ్ ఇది ఒకటి మిర్రర్ నేను పాత ఇంట్లో ఉన్నప్పుడు జస్ట్ మిర్రర్ తీసుకొచ్చుకున్నాను డ్రెస్సింగ్ యూనిట్ లాగా. అది ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత ఇలా ఈ రూమ్లో డ్రెస్సింగ్ యూనిట్ లేకపోయేసరికి ఇక్కడ ఆర్గనైజ్ చేయాల్సి వచ్చింది. ఈ ఒక ఫోటో మాత్రం ఇక్కడ ఉంది. ఇది అప్పుడు వేరే వాళ్ళు నాకు గిఫ్ట్ ఇచ్చింది. మొన్నటిదాకా ఇది ఆ హాల్లో ఉండేది కదా, ఇప్పుడు తీసుకొచ్చి బెడ్రూమ్లో పెట్టాను అనమాట. కొంచెం మరి డిస్టర్బెన్సెస్ అయ్యాయి కొన్ని. బట్ ఇది ఫోటో స్పెషాలిటీ ఏంటో తెలుసా, 3D లా కనిపిస్తుంది. మీరు ఇక్కడ ఉంటే మీరు ఇక్కడ నుంచి ఇక్కడికి నాకు షిఫ్ట్ అయితే ఎలాగ ఉంటానో ఈ పిక్చర్ కూడా అలానే ఉంటుంది. ఒకసారి మీరు చూడండి, మీకు తెలుస్తుంది. సో అందుకని ఇది ఎక్కువ ఇష్టం అనమాట. ఇది ఇక్కడ పెట్టేశాను. టీవీ ఎప్పుడైనా వాడొచ్చు అని అనుకుంటాం, కానీ అదేంటో అరే ఈ సిజర్ ఎవర్రా బయట తీసుకొచ్చి పెట్టింది, తీసుకొచ్చి ఎవరినో ఒకరు నేస్తాడు, వాడికి అవుతుంది అని ఒక భయం, 2 వాడెవరికన్నా ఏమైనా చేస్తాడని ఇంకొక భయం. మొబైల్ ఫోన్స్ ఇక్కడే ఉంటాయి మ్యాక్సిమం, లేదు అంటే డోర్ బయటే ఉంటాయి. బెడ్రూమ్స్లో నేను ఎంకరేజ్ చేయట్లేదు. పిల్లలకి కూడా గైజ్, ఒకవేళ మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నా లేకపోతే మీరు కూడా పడుకునేటప్పుడు హెడ్ దగ్గర రిలేటెడ్ ఒక ఈ పార్ట్ మొత్తంలో ఫోన్స్ ఉంచడం అవాయిడ్ చేసేయండి. నైట్ టైమ్స్ మనం రిలాక్స్ అవుతున్నా కూడా మన బ్రెయిన్ని రేడియేషన్స్ డిస్టర్బ్ చేస్తాయంట. సో నో మొబైల్ ఫోన్స్ వైల్ స్లీపింగ్. ఓకే, ఇప్పుడు గుర్తొచ్చింది. మా వాడ మోస్ట్ ఫేవరెట్ స్పాట్ ఇదండి. ఎందుకు తెలుసా, ఈ మధ్య రీసెంట్ టైమ్స్లో ఈ రూమ్లోకి వచ్చేసి డోర్ వేసుకోవడం అలవాటైంది. వచ్చేస్తాడు ఫాస్ట్గా ఇలా వచ్చేస్తే టప్పుని డోర్ క్లోజ్ చేస్తాడు. అరే లాక్ అయిపోతాడు కదా వాడు. అంతకుముందు ఏడ్చేవాడు తెలియక లాక్ అయిపోయిందని. ఇప్పుడేంట్రా సౌండ్ కూడా చేయట్లేదంటే డోర్ వేసుకొని అయ్యగారు అక్కడి నుంచి ఇక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చి ఇవి కదిలిస్తాడు. ఇది ఉంటుంది కదా పవర్ సాకెట్స్, ఇవి కదిలిస్తాడు అయ్యగారు. దీనికి వాడికి డిస్టర్బెన్స్ ఉండకూడదని ప్రైవసీ కోసం డోర్ క్లోజ్ చేసుకొని వచ్చి ఇవి చేస్తున్నాడు. అందుకని వెట్ టిష్యూస్కి ప్యాకెట్స్ పైన వస్తున్నాయి కదా, రీల్స్లో నేను కూడా చూశాను. సో అదే కాపీ కొట్టాను అనమాట. వాడి హైట్ వాడికి ఏదైనా అందుబాటులో ఉంది అన్న ప్రతి చోట ఇలాగ స్టిక్కర్ ఏం పెట్టేశాను. సో దట్ మనకు అవసరం అయినప్పుడు ఇలా ఓపెన్ చేసుకోవచ్చు. సో మనకు అవసరమైనప్పుడు ఇలా ఓపెన్ చేసుకొని ఛార్జింగ్ పెట్టవచ్చు, ఏదైనా లేదు అంటే ఇలా క్లోజ్ చేసేయచ్చు. సో మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు అంటే ఆబ్వియస్లీ వెట్ పైప్స్ యూస్ చేస్తూ ఉంటాం కాబట్టి దానిపైన ఒకటి వస్తుంది మనకి ఫ్లిప్ లాగా, అది పడేయకుండా అది అయిన తర్వాత ఇలా యూస్ చేస్తే మనం అడిషనల్ డబ్బులు కూడా పెట్టక్కర్లేదు, మనకి సేఫ్టీ ఉంటుంది, వాళ్ళకి హామ్ అవ్వకుండా ఉంటుంది. అండ్ బెడ్కి అటు సైడ్ ఒక టేబుల్ ఉంది. అది అంతకుముందు ఏదైనా అవసరమైనప్పుడు వాటర్ బాటిల్స్ నైట్ టైం పడుకునేటప్పుడు అలా పెట్టేదాన్ని. బట్ ఇప్పుడు ఇది వచ్చేసిన దగ్గర నుంచి అటు సైడ్ ఇంకా నాకు హ్యాండీగా లేదని చెప్పేసి ఇంకా దానిపైన ఏం పెట్టట్లేదు. సో దిస్ ఈజ్ అవర్ బెడ్రూమ్ స్టోరీ. దీంట్లో ఎక్కువ వస్తువులు ఎక్స్ప్లెనేషన్ ఏం లేదు కాబట్టి అంతే ఫాస్ట్గా అయిపోతుంది బెడ్రూమ్ టూర్. తర్వాత దెర్ ఇస్ సెకండ్ బెడ్రూమ్. 3.5లో 1 చూసారు, 0.5 చూసారు. ఇది సెకండ్ బెడ్రూమ్ అనమాట. ఎవరైనా ఉన్నారేమో. మే ఐ కమెంట్ ప్లీజ్? మా వారి వాయిస్ వస్తుంది, మనకోవద్దు. ఆయన ఫోన్ మాట్లాడుతున్నారు, నేను ఆయన డిస్టర్బ్ చేయకూడదు కాబట్టి మనమే స్లోగా మాట్లాడుకుందాం. ఇది సెకండ్ బెడ్రూమ్. ఇది ఎవరైనా వచ్చినప్పుడు గెస్ట్ ఉంటారు కదా అని చెప్పేసి ఈ బెడ్ అనేది, దీనికి చాలా పెద్ద స్టోరీ ఉందండి. ఈ బెడ్ నేను చిన్నప్పుడుది, యాక్చువల్లీ ఇప్పుడు దాకా కూర్చున్నారు అందుకే ఫోల్డ్స్ ఉన్నాయి. నేను చిన్నప్పుడుది, మా అమ్మ వాళ్ళు పెళ్ళైన తర్వాత కొన్నారు కదా ఆ బెడ్ అనమాట. దీనికి ఇంకా పెద్ద స్టోరీ ఏంటంటే, ఈ వుడ్ పాతకాలం మా ఇల్లు ఉంటుంది కదా, ఆ ఇల్లు తీస్తున్నప్పుడు దానికి ఉన్న టేక్ పైన గుంజలు అంటారు కదా మన మండువా హౌసెస్, దానికి టేక్ వుడ్ ఉంది. అది మళ్ళీ డెమాలిష్ చేసి మళ్ళీ ఇంకొక ఇల్లు కడుతున్నప్పుడు కొంచెం ఆ వుడెన్ మొత్తం సామాన్ అంతా పక్కన పెట్టారంట. మా నాన్న పెళ్ళైన తర్వాత ఫర్నిచర్ అంతా చేయించాలి కదా అని చెప్పేసి ఆ వుడెన్ నుంచి తీసిన వాటితో బెడ్, మా అమ్మ వాళ్ళ ఇంట్లో డైనింగ్ టేబుల్, సోఫా ఉంటాయి కదా,
టీపాయ్ అవన్నీ కూడా అదే వుడ్తో చేయించారు. సో ఈ వుడ్ అనేది నా ఏజ్ కంటే ఎక్కువ నాతో కనెక్ట్ అయ్యింది. నేను పుట్టక ముందు నుంచి మా అమ్మ వాళ్ళతోటి ఉంది. బట్ ఇది మా యాన్సెస్టర్స్ దగ్గర నుంచి వస్తున్నది అనమాట. సో ఇట్స్ బీన్ లైక్ 100 మేబీ, నాకు అంతకుముందు తెలియదు కాబట్టి దగ్గర 100 years ఆఫ్ ఫ్యామిలీ బాండింగ్ అని చెప్పాలి. సో ఇప్పుడు ఇది ఇంట్లో కొంచెం పక్కన పెట్టేసింది. నాకు ఎలాగో ఈ రూమ్ ఖాళీ ఉంది, ఎవరైనా వచ్చినప్పుడు ఉంటుంది కదా అని చెప్పేసి నేను మా అమ్మ వాళ్ళ దగ్గర నుంచి నేను తీసుకున్నా. సో ఇది గిఫ్ట్ అంటారో లేకపోతే ఏమంటారో తెలీదు, నాకు కావాలి, ఇది ఒక బాండింగ్ ఉంటుందని చెప్పేసి తీసుకున్నా. సో ఇది అప్పట్లో 95 డిజైనింగ్, బెడ్ డిజైనింగ్. ఓకే, ఒకవేళ మీరు ఇలాంటివి చూస్తుంటే మీ యాన్సెస్టర్స్తో మీ కనెక్షన్ ఏదైనా అనిపిస్తే ప్లీజ్ డూ మెసేజ్. ఏదో ఒక స్పెషల్ ఫీల్ ఉంటుంది మనకి, అదే మన ఫ్యామిలీ మనతోటే ఉన్నట్టు ఒక బిలీఫ్ ఉంటుంది కదా. అండ్ ఈ రూమ్లో కూడా ఎక్కువ ఏం లేదండి. ఇది వచ్చేసి ఐరన్ స్టాండ్. ఇది ఐరన్ ఎప్పుడైనా చేస్తున్నప్పుడు ఇది నార్మల్గా పెట్టేస్తాం, లేదు అంటే పక్కకు పెట్టేస్తున్నాం అంతే, క్లీనింగ్ అప్పుడు ఈజీగా ఉంటుంది. అండ్ దిస్ ఈస్ గెస్ట్ రూమ్ అని చెప్పడానికే తప్ప ఈ కార్నర్ ఏదైతే యూనిట్ ఉందో డ్రెస్సింగ్ ఈ రూమ్లో ఇచ్చారండి. సో నా మేకప్ ఐటమ్స్, నా కాస్మెటిక్స్, నా హెయిర్ స్టైలింగ్స్ అన్నీ ఇందులోనే ఉంటాయి. రెగ్యులర్వి మాత్రం మా బెడ్రూమ్లో పెడతాను, అకేషనల్కి కావాల్సినవి మొత్తం ఇక్కడే ఉంటాయి అన్నమాట. సో మీరు నా ఏదైనా వీడియోస్లో ఈ బ్యాక్డ్రాప్ కూడా చూసుంటారు. సో ఇది నేను మేకప్ అంతా చూపించలేను, చాలా 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 గందరగోళంగా ఉంటుంది. కొన్ని ఐటమ్స్ అంటే చెప్పవచ్చు, ఇన్ని ఐటమ్స్ ఏం చెప్తాను చెప్పండి. ఈ రూమ్ ఇంతే. థర్డ్ రూమ్ ఇంట్రెస్టింగ్ అండ్ మోస్ట్ రీసెంట్గా రెనోవేట్ చేశాను. రెనోవేషన్ అంత గొప్పగా కాదు కానీ ఆర్గనైజ్ చేశాను అంతే. చూసేద్దాం పదండి. సో ఇంటికి ఈశాన్యం చిన్నపిల్లల రూమ్ అంటారు కదా, ఇది మేఘన్ ఇందులో ఉండడు, కానీ వాడి సామాన్లు వాడికున్న స్టఫ్కి ఒక రూమ్ కావాలి, అందుకని ఈ రూమ్ అనమాట. అండ్ దిస్ ఇస్ పూజా రూమ్, సపరేట్గా ఉంది తెలుసు కదా మీకు. పూజా రూమ్ ఇప్పుడు చేయట్లేదు ఎందుకంటే పూజలు నెక్స్ట్ కొంచెం దీన్ని కూడా మోడిఫికేషన్ లేకపోతే కొంచెం మన టచ్ ఇద్దామని అనుకుంటున్నా, కాబట్టి దీన్ని మేక్ ఓవర్ వీడియో చేస్తాను, అందుకని ఇప్పుడు చేయట్లేదు. బట్ వెన్ యూ ఎంటర్ మేఘన్స్ రూమ్, ఇది మేఘన్ గారి రూమ్, ప్లీజ్ కమ్ ఇన్. ఎంత క్యూట్ అండ్ ప్రిటీగా ఉంది కదా ఈ కార్నర్. నాకు మోస్ట్ ఫేవరెట్ కార్నర్ మా ఇంటి మొత్తంలో. ఇది అయ్యగారి ఆయుధ పూజ కోసం రెడీ చేసి లిస్ట్లో పెట్టుకున్నారు అన్ని వరుసగా. నాట్ ఫన్ పార్ట్, బట్ వాడివన్నీ ఇక్కడే ఒక కార్నర్లో ఉంటే మాకు కూడా ఈజీగా ఉంటుంది కదా అని చెప్పేసి. ఇది వాడి ఫోటోషూట్ చిన్నప్పుడు చేయించినవి ఉన్నాయి కదా, ఫ్రేమ్స్ వచ్చాయి. సో ఐ వాంటెడ్ టు యూజ్ దెమ్ ఇన్ అ ప్రాపర్ వే. వాడికి గుర్తుండాలి అండ్ అట్ ద సేమ్ టైం మాకు కూడా ఉండాలి కదా అని చెప్పేసి ఇలా ఆర్గనైజ్ చేసా. అండ్ ఇది వీడి బర్త్డే రోజు వెల్కమ్ బోర్డ్ పెట్టాం కదా ఇంటి బయట, అదొక ఫ్లెక్స్ లాగా వచ్చింది. అది నాకు చాలా ప్రిటీగా అనిపించింది ఇది, అందుకని ఇలాగ కట్ చేసి ఇలా స్టిక్ చేశాను అనమాట వాల్కి. ఇది లిల్లీపుట్ బేబీ ఫోటోగ్రఫీ వాళ్ళు చేసిన ఫోటోషూట్ అన్నమాట. ఈ ఫొటోస్ వాడి ఫోటోషూట్ అన్నీ వాళ్ళతోటే చేయిస్తాను నేను. సో ఇది వాడి బట్టలు ఇందులో ఉంటాయి, మిగతావన్నీ వాడి టాయ్సే ఉంటాయి. బట్టలు ఇందులో ఇంతే, ఇది ఇంతకు మించి ఉండవు బేసిక్గా. సో వాడి టాయ్స్ టూర్ ఒకసారి చేస్తాను. వామ్మో ఎన్ని ఉన్నాయని మీరే అంటారు. అంటే వాడికి ఎక్స్ప్లోర్ చేయాలి కదా, వాడికి నచ్చాలి కదా అని చెప్పేసి నేను వాడికి ఏదైనా కావాలి అని అనిపించినప్పుడు తీసుకుంటూ ఉంటామన్నమాట. సో దట్ ఇంటి నుంచి బయటకు వాడు వెళ్ళడు కాబట్టి ఇంట్లో ఉన్న వాడికి హ్యాపీనెస్ కావాలి అని మ్యాక్సిమం ట్రై చేస్తూ ఉంటాము. ఇది అయిన తర్వాత ఇది నేను మేఘన్ పొట్టలో ఉన్నప్పుడు నా బర్త్డే జరిగింది కదా, ఆ రోజు దుర్గా ఇచ్చిన గిఫ్ట్ ఈ టెడ్డీ బేర్ పెద్దది. ఈ కార్ వచ్చేసి కార్ కొన్న వీడియో చూసారు మీరు, ఆ రోజు చూసిన కారే. ఆ సైకిల్ కూడా అదే. స్ట్రాలర్ గురించి నేను తీసుకున్నప్పుడు మీకు వీడియో చేశాను, డెఫినెట్గా చూసే ఉంటారు. ఇంకా కొన్ని ఉన్నాయి బట్ అవి ఫోల్డ్ చేయగలం కాబట్టి ఫోల్డ్ చేసేసి లోపల పెట్టేసాము. ఇవి రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి ఇలా పెట్టేసాం. ఇది సార్ గారి రీసెంట్ ఇన్నోవేషన్, హై చైర్. వాడు ఫుడ్ తింటున్నప్పుడు దాంట్లో కూర్చోబెట్టాలి, కానీ వాడు కూర్చోట్లేదని చెప్పేసి వాడు టెడ్డీ బేర్ని పెట్టాం. అండ్ ఇదొక కార్నర్ గైస్. ఈ కార్నర్ వచ్చేసి అయ్యగారి టెడ్డీ బేర్స్. యాక్చువల్లీ వాడికి సంబంధం లేదు నాకు, లేకపోతే వాడికి గిఫ్ట్ వచ్చినవి ఉంటాయి కదా ఆ టెడ్డీస్ అన్నీ ఇలాగ స్టఫీస్ అన్నీ పెట్టేసాము. అప్పుడప్పుడు అనిపించింది మా చిన్నోడే కానీ వాడి సామాన్లు ఇంట్లో ఎక్కువ ఉన్నాయి కదా అని,
కానీ ఏం చేస్తాం, మరి చిన్నోడు కదా, వాడికి నచ్చినట్టు ఉండాలి, తప్పదు లైఫ్. సో ఇప్పుడు ఏంటంటే మీకు ఇల్లు మొత్తం చూపించేసినట్టే కదా, ఒక్క కిచెన్ తప్ప, ఎందుకంటే అది ఇంకా ఆర్గనైజ్ చేయలేదు, దాంట్లో చాలా పని ఉంది. సో అదొకసారి మొత్తం క్లీనింగ్తో సహా ఎలా చేయాలి ఏంటి అని టిప్స్ ఉంటాయి లేడీస్కి బేసిక్గా. సో అది ఫాలో అయితే ఎప్పుడూ ఇల్లు కూడా ప్రశాంతంగా ఉంటుందంటే ఆ టిప్స్తో పాటు క్లియర్గా కిచెన్ టూర్ అండ్ కిచెన్ ఆర్గనైజింగ్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ దిస్ ఈజ్ ఆర్ హోమ్ టూర్. సో ఇల్లు మొత్తం చూసారు. మ్యాక్సిమం నేను హాల్లోనే ఏదైనా లుక్ కానివ్వండి, లేకపోతే లైటింగ్ కానివ్వండి, ఏదైనా చేయగలను అంటే హాల్లో ఉంటే సరిపోతుంది. బెడ్రూమ్స్ బేసిక్గా ఉన్నా సరిపోతుంది. బికాజ్ లుక్ అనేది కళ్ళకి కానీ మనసుకి కాదు. సో నాకు మనసుకు ప్రశాంతత కావాలి అంటే మ్యాక్సిమం యాజ్ సింపుల్ యాజ్ ఇట్ ఈస్ పాసిబుల్ అని చెప్పేసి మ్యాక్సిమం సింపుల్గానే ఉంచేసాను. ఇది నా స్టైల్, లేకపోతే మా ఫ్లేవర్ అన్నమాట. సో ఒకవేళ మా హోమ్ టూర్లో మీకు ఏదైనా నచ్చినా, లేకపోతే ఏదైనా చూసినప్పుడు ఇన్స్పైరింగ్గా అనిపించినా యూ కెన్ ఆల్సో ఫాలో మీ. నేను కూడా యాక్చువల్లీ కొంతమంది, అంటే నేను పేర్లు చెప్పడం ఎందుకులేండి, కొంతమంది వీడియోస్ లేకపోతే వాళ్ళ సజెషన్స్ చూసినప్పుడు నేను కూడా మోటివేషన్ నాకు కూడా వచ్చింది. సో ఒకవేళ నా వీడియో నుంచి కూడా మీకు ఏదైనా మోటివేషన్ వస్తుందేమో అని చెప్పేసి మాత్రమే చెప్తున్నాను. అండ్ దిస్ ఈజ్ అవర్ న్యూ హోమ్ టూర్. ఎక్కడైనా ఇంకేదైనా బెటర్మెంట్ చేయొచ్చు అంటే ప్లీజ్ డూ కమెంట్, నేను చదువుతాను అండ్ దాన్ని ఫాలో కూడా అవుతాను. అండ్ అంతే, ప్రస్తుతానికి ఇంతకు మించి మీ బుర్ర తినాలని అనుకోవట్లేదు. బట్ ఈ హోమ్ టూర్ కనుక నచ్చితే మీకేం చేయాలో తెలుసు కదా. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. వైష్ణవి, బాయ్ బాయ్.